హాయ్ అండి. ఈరోజు నువ్వులు బెల్లం పావు కేజీ నువ్వులకు పావు కేజీ బెల్లంతో నువ్వుల లడ్డు చేద్దాము. నువ్వుల ముద్దలు అవే, నువ్వుల లడ్డు అదే. ఈరోజైతే ఈ నువ్వులు ఈ బెల్లము నువ్వుల ముద్దలు చేద్దాం. ఫస్ట్ అయితే ఈ నువ్వులు వేంపుకుందాము. దోరగా వేంపుకోవాలి. దోరగా కొద్దిగా స్టవ్ సిమ్లో పెట్టుకొని దోరగా వేపుకోవాలి. ఇవి తెలంగాణ నువ్వుల ముద్దలు ఇవి చేసేది. కొంచెం చిటపటలు వేగాలి. చిటపట ఇవి చిటపట వేగినాక కొద్దిసేపటికి దించుకుంటే సరిపోద్ది. చూపిస్తాను నీకు. చూస్తారు కదా, చిటపట అంటున్నాయి కదా, అన్నీ కూడా దూరగా వేగాలి. మంచి కలర్ వచ్చేటట్టు, మంచి స్మెల్ కూడా, వాసన కూడా వస్తాయి. వేగుతుంటే మంచి వాసన వస్తుంది, మంచి టేస్ట్గా. అన్నీ వేగాలి. అన్నీ మంచిగా ఇట్లా కలుపుకుంటే అన్నీ వేగుతాయి. ఇవి అన్నీ ఊకిట్లా కలుపుకుంటూ ఉండాలి వేగేదాకా. ఇప్పుడు ఇట్లా దోరగా వేగాలి. ఇట్లా గోల్డ్ కలర్కి వచ్చేదాకా. ఈ కలర్కి వచ్చేదాకా వేపుకోవాలి. ఇట్లా గోల్డ్ కలర్కి వచ్చేదాకా వేపుకోవాలి ఇవి దోరగా. ఇప్పుడు ఇవి చల్లగా అయ్యేదాకా పక్కకు తీసుకుందాము. కొద్దిసేపు అయినా ఇట్లా తీసుకోగా కలుపుకొని వేరే దానిలో తీసుకోవాలి. ఇవి ఈ బెల్లాన్ని ఇట్లా చిన్న కొట్టుకోవాలి. ఇట్లా చేసుకోవాలి దీన్ని. ఎందుకంటే ఈ బెల్లపు సూర కూడా దొరుకుతుంది, బెల్లం సూర. కానీ ఇంత అది ఏంటంటే ఇంత ఇది ఏంది ఒరిజినల్ అనిపించలేదు. అది బెల్లపు సూర. ఇదైతే మంచిగా ఉంటుందని బెల్లం అయితే తీసుకొచ్చిన. ఇదైతే ఇట్లా ఇట్లా పలుగొట్టుకోవాలి దీన్ని ఏదన్నా బట్టి. మన దగ్గర చిన్న అది రోల్ ఉంటుంది కదా దంచుకునేది, దాన్ని బట్టి కొట్టుకున్నా నేనైతే. అట్లా కొట్టుకుంటే అయిపోద్ది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ ఫస్ట్ మనం వేపుకున్న నువ్వులు ఉన్నాయి కదా అట్లా పోసుకోవాలి. పోసి ఇది పట్టుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి దీన్ని, నువ్వులను. ఇవి కొంచెం చిరుక్కోవాలి, ఏమైనా డస్ట్ ఉన్నా పోతుంది. ఇది మెత్తగా పట్టుకోవాలి మిక్సీకి. ఇట్లా మెత్తగా పట్టుకోవాలి పిండి, నువ్వుల పిండి. మెత్తగా ఇట్లా పట్టుకోవాలి పిండి, ఈ నువ్వుల పిండిని. ఇప్పుడు ఇదే ఈ నువ్వులు పట్టిన ఈ జారీలనే ఈ బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసి ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ బెల్లం కూడా ఇట్లా ముద్దలు ముద్దలు లేకుండా ఇట్లా ఏంది ఇట్లా ఇట్లా లేకుండా ఇట్లా గడ్డలు లాగా ఇది మెత్తగా పట్టుకోవాలి. ఈ బెల్లాన్ని కూడా ఇది సున్న అయ్యేటట్టు ఇట్లా పట్టుకోవాలి, మెత్తగా అయ్యేటట్టు. ఇప్పుడు ఇదే బెల్లంలో
ఈ మనం ఫస్ట్ పట్టుకున్న ఈ నువ్వుల పిండి ఉంటుంది కదా, ఇందులో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇది మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ నువ్వులు బెల్లం కలిపి మళ్ళీ పట్టుకున్నాం కదా, ఇది ఒక దాంట్లో పక్కకు తీసుకోవాలి. బెల్లము నువ్వులు మళ్ళీ రెండు కలిపి ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా ముద్ద ఖచ్చితట్టు ఇట్లా పట్టుకోవాలి మెత్తగా. ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక 2 చెంచాల నెయ్యి వేసుకుందాము. రెండు చెంచాలు అయితే సరిపోద్ది. ఈ చెంచాతో 2 చెంచాలు వేసిన ఈ నెయ్యిని అయితే ఇట్లా కరిగించుకొని వేసుకోవాలి. ఇదంతా కలుపుకుందాము. ఈ నెయ్యి అంతటా ఈ పిండికి, ఈ నువ్వుల పిండికి పట్టేదాకా ఇట్లా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది అంతా కలిసేటట్టు కలుపుకొని లోపల దాకా అంతా కలవాలి. ఇట్లా కలిసేదాకా కలుపుకొని ఇది ఇప్పుడు లడ్డు కట్టుకుందాము. ఎందుకంటే దీనికి పాకం అవసరం లేదు. ఇట్లా చేసుకుంటే, ఈ నువ్వులతో చేసుకుంటే పాకం అవసరం. పాకం బట్టి నువ్వులలో పోసుకొని చేసుకోవాలి. ఇదైతే ఇట్లా చేసుకుంటేనైతే ఇది ఏంటంటే ఈజీగా చేసుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే ఇది టేస్ట్గా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఇలా నెయ్యి వేసినాం కదా, టేస్ట్గా ఉంటుంది. అందుకే ఇట్లయితే చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇంతవరకు చేసుకొని వాళ్ళంటే ఒక్కసారి అయితే చేసుకొని చూడండి, టేస్ట్ ఎట్లుంటుంది అనేది మీకు తెలుస్తుంది. ఇవైతే లడ్డు కడదాము ఫస్ట్ అన్నీ. ఇది మన ఒంటికి మంచిదని మనందరికీ తెలుసు. ఎందుకంటే ఈ నువ్వులు, బెల్లం, కాల్షియం ఉంటుంది, మనకు మోకాలు నొప్పులు తగ్గుతాయి అనేది మనకు తెలుసు. రోజు ఒక లడ్డు అయితే తినచ్చు. మరీ ఎక్కువ తింటే వేడి, కానీ ఇది ఇంత సైజు రోజు ఒక్కటి తింటే ఏమి కాదు. ఇవైతే అన్ని లడ్డు కడదాము. ఈ నువ్వులు ఎన్ని వేసుకుంటామో బెల్లం కూడా అంత వేసుకోవాలి. 1/2 కేజీ నువ్వులకు 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ నువ్వులకు 1/2 కేజీ బెల్లం వేసుకోవాలి. లేకుంటే ఈ లడ్డు రాదు. నువ్వులకు సరి వేసుకున్నప్పుడే ఈ లడ్డు వస్తుంది. ఎందుకంటే లేకుంటే పొడి పొడి అయిపోద్ది. బెల్లం తక్కువ వేసుకుంటే, చక్కెర వేసుకున్నా కానీ కరెక్ట్ వేసుకోవాలి. ఏదైనా కరెక్ట్ వేసుకున్నప్పుడే ఇది ఈ లడ్డు ఇట్లా వస్తుంది. లేకుంటే రాదు. ఏంటంటే పొడి పొడి అయిపోద్ది. మనం ఇది పాకం పడతలేము కాబట్టి ఇట్లా సరి పోసుకోవాలి. ఎన్ని నువ్వులు అయితే అంత బెల్లం వేసుకోవాలి. కేజీ అయితే కేజీ, 1/2 కేజీ అయితే 1/2 కేజీ అట్లా వేసుకోవాలి. వేసుకున్నప్పుడే ఇట్లా కరెక్ట్ వస్తాయి లడ్డు. ఇట్లా మనం ఇట్లా చేసుకుంటే అయిపోద్ది. లడ్డు చేయడం అయితే అయిపోయిందండి. ఇది ఒక 10-15 రోజులైనా నిల్వ ఉన్నా ఏం కాదు, నెల నిల్వ ఉన్నా ఏం కాదు. ఎందుకంటే వీటికి నీళ్ళ పదన లేదు కదా, అటు నువ్వులు, బెల్లం, నెయ్యి అంతే కదా. అందుకే ఇవి ఖరాబు కావు, ఏం కావు, ఇట్లనే ఉంటాయి. మనం 10-15 రోజులకు తిన్నా ఇట్లే ఉంటాయి. అందుకే ఇట్లా అయితే చేసుకొని మనం పెట్టుకుంటే రోజు ఒకటైతే తినచ్చు. తింటే మన ఒంటికి మంచిదని మనందరికీ తెలుసు. ఇంకా ఎక్కువ తింటే వేడని కూడా తెలుసు. అందుకే ఎక్కువ తినద్దు, ఒకటొక్కటి తినాలి. ఇంకా వేడి లేని వాళ్ళు 2 అయినా తినచ్చు. ఇంకా ఇట్లా అయితే చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. పాకం లేకుండా నువ్వుల లడ్డు మనం పాకం పట్టుకుంటే కొద్దిగా గట్టిగా ఉంటాయి. ఎందుకంటే మనం తిన్నప్పుడు నవలాలంటే కొంచెం గట్టిగా ఉంటాయి. ఇవైతే ఈజీగా సుంచుకొని తినచ్చు. ఇదిగో అస్సలు ఇవి సున్ను ఇచ్చిపోవు. చూడండి ఎంత
చూసారు కదా ఎంత ఎగిరేసినా కానీ అసలు ఇది హెచ్చిపోకుంటుంది కదా. ఇదిగో ఇదిగో ఇట్లయితే చేసుకోండి మీకు నచ్చితే. కాకుంటే ఏదైనా పావు కేజీ నువ్వులకు పావు కేజీ బెల్లమైనా పావు కేజీ చక్కెర అయినా, హాఫ్ కేజీ నువ్వులైతే హాఫ్ కేజీ బెల్లమైన చక్కెర అయినా, ఏదైనా ఇట్లా అవైతే నువ్వులైతే ఎంత తీసుకుంటామో బెల్లమైన చక్కెర అయినా అంతే తీసుకోవాలి. తీసుకున్నప్పుడే ఇట్లా ముద్ద కత్తది, లేకుంటే రాదు, ఇట్లా పొడి పొడి అయిపోద్ది. ఎందుకంటే ఇది సరి ఉన్నప్పుడే ఇట్లా ముద్ద అవుతుంది, లేకుంటే కాదు. కాకుంటే మెత్తగా పట్టుకోవాలి, మరీ బాగా మెత్తగా అవసరం లేదు. చూస్తారు కదా ఇట్లుంటే అయిపోద్ది, మరీ మెత్తగా ఉన్నా బాగుండదు. కొంచెం అట్లా ఇట్లుంటే అయిపోద్ది. మనం నవ్వులుతా అంటే టేస్ట్ ఉంటుంది. ఇట్లయితే మీకు నచ్చితే చేసుకోండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఇది. ఒకవేళ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా షేర్ చేయండి. చేసి మన ఛానల్కి అయితే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూడండి. చూసినప్పుడే నేను ఎట్లా చేసిన అనేది మీకు అర్థమైంది. మీరు చూడండి, చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా, లైక్ చేయండి. ఇలా చేసుకుంటే అయిపోతుంది. చూసారు కదా అస్సలు ఇదిగో చూసారు కదా ఇట్లా చేసుకుంటే అయిపోయాయి అంతే. ఇట్లా అన్నీ అయితే చేసుకోవాలి. కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్గా ఉంటాయి మంచిగా. నెయ్యి వేయకుండా ఇది వస్తుంది ముద్ద, కానీ కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్గా ఉంటుందని వేసిన నేను. ఎందుకంటే ఇది ఆవు నెయ్యి మంచి ఇంట్లో తయారు చేసింది, టేస్ట్గా ఉంటుందని వేసిన. కొంచెము మీ ఇష్టము, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. అందరు కూడా నెయ్యి తినరు కొంతమంది, ఎందుకంటే అది మీ ఇష్టమే. అది మీ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, అంతే. ఎట్లనైతే ఉంటాయండి, చేసుకుంటేనైతే ఎవరైనా తినచ్చు. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏజ్ అయిన వాళ్ళు, పళ్ళు లేని వాళ్ళు కూడా తినచ్చు. మనం పాకం కట్టిన లడ్డు అయితే పళ్ళు లేని వాళ్ళు తినడు కష్టము. ఇవైతే మామూలుగా ఇట్లా 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 సుంచుకొని తినచ్చు అంతే. మెత్తగా ఉంటుంది కాబట్టి మంచిగా. మళ్ళీ ఇట్లా చూస్తారు కదా ఇట్లా లడ్డుకి వస్తుంది. మనం చేసుకుంటే ఇట్లా నొక్కితే మళ్ళీ లడ్డు అవుతుంది. ఇది మరి గట్టిగా ఉండయి, మంచిగా ఉంటాయి. చూసారు కదా అంతే. ఇదిగో అసలు ఇవి ఎంత చూసారు కదా ఎంత వేసినా కానీ ఇవి చునిగిపోతలేవు కదా, చునిగాయి ఇట్లా ఉంటాయి. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట.